నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. తిరుపతి లడ్డు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. లడ్డూలో ఏదో కలిసింది లాంటి మాట సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన నేపథ్యంలో చాలా పెద్ద ఆందోళన శ్రీవారి భక్తుల్లో వ్యక్తమవుతోంది. ఈ అంశానికి సంబంధించి ఏఆర్ ఫుడ్స్కి ఈరోజు కేంద్ర ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నోటీసులు జారీ చేశారు. సో వాళ్ళు దానికి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపైన సిట్ విచారణకు ఆదేశించింది. బహుశా కాసేపట్లో సిట్ అధికారిని కూడా నియమించే అవకాశం కనపడుతోంది. ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకి వెళ్ళారు. అక్కడ అఖిలాండ దగ్గర తనకు ఏ పాపం తెలియదు, శ్రీవారి విషయంలో తాను ఏమైనా తప్పు చేస్తుంటే నాశనం అయిపోతానంటూ ప్రమాణం చేసి వచ్చారు. సో ఈ ప్రకంపనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అయితే అందరికి సంబంధించిన వర్షన్స్ వస్తున్నప్పటికీ టీటీడీ వైపు నుంచి వచ్చిన వర్షన్ కేవలం ఈవో గారిది మాత్రమే. ఈవో గారు కూడా గతంలో ఒక రకంగా మాట్లాడారు, తర్వాత ఇంకో రకంగా మాట్లాడారు లాంటి విమర్శలు వస్తున్నాయి. ఆ రకమైన వీడియోలు బయటకు వస్తున్నాయి. అసలు టీటీడీ ఉద్యోగులు ఏం చేస్తున్నారు, టీటీడీ ఉద్యోగులు ఎందుకు దీనిపైన బయటికి రావట్లేదు, రోడ్డు ఎక్కట్లేదు, ఆందోళన చేయట్లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్న నేపథ్యంలో టీటీడీ ఉద్యోగుల వర్షన్ ఏంటి, టీటీడీ ఉద్యోగులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ మొత్తం వ్యవహారం పైన అనే విషయం మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కందార్ మురళి గారు. మురళి గారు నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటి అసలు టీటీడీ వివాదం పైన మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత సార్, టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాలు భక్తుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఉంది అనేది ప్రతిరోజు చూస్తున్నాం. టీటీడీ ఉద్యోగుల్లో కూడా ఇదే రకమైనటువంటి ఆందోళన నెలకొని ఉంది. ఆందోళన అనేకంటే ఒక భయం ఏర్పడింది. అసలు టీటీడీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందన్న పరిస్థితి. కారణం ఏమంటే లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనే విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని లేదంటే దీనికి కారణమైనటువంటి వైసీపీ గాని వాళ్ళిద్దరూ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదో సమస్యని పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి తప్పుల్ని సవరించాలన్నటువంటి దానికంటే కూడా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సంపాదించాలన్నటువంటి ఆతృత ఎక్కువగా కనిపించడం అయితే ఇక్కడ విషాదకరమైంది. కరెక్ట్. దేవుణ్ణి కేంద్రం చేసుకొని ఈ రోజు వ్యవహరిస్తున్నట్టు తీరు మాత్రం చాలా అమానుషమైనటువంటిది. నిజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆరోపణ చేశారు. ఆరోపణ చేసిన తర్వాత దాంట్లో తప్పులు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కల్తీ జరిగిందనేది ఆయన చెప్పడమే కాదు, ఈఓ గారు చెప్పారు, ఎన్డీటీపీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా అదే ఉందని చెప్పి స్పష్టంగా మనకు పదే పదే చెప్తున్నారు. అంతవరకు కరెక్ట్. దాంట్లో ఏమి ఇంకా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, ఈఓ గారు చెప్పారు కాబట్టి దాన్ని అధికారికమైనదిగా మనం కూడా భావించవచ్చు. కానీ దీనికి కారకులైనటువంటి వాళ్ళ పట్ల వ్యవహరించినటువంటి తీరు నిజంగానే తప్పు జరిగింది అని చెప్పి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఎట్లా వ్యవహరించాలి? ఈవేళకే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి ఉండాలి, లేదా బయటకు పెట్టక ముందే మొత్తం తనిఖీలన్నీ చేసి ఉండాలి, దానికి అవసరమైన అన్ని ఆధారాలని తీసుకొని ఉండాలి. ఏఆర్పు డైరీ వాళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కాదు, ఈ విషయాలన్నీ వెల్లడి కాకముందే రహస్యంగానో లేదా ఆకస్మికమైనటువంటి దాడి చేసి దాని మీద అక్కడ అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించి ఉండాలి. లేదంటే దీంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిలో ఇంటర్నల్ గా విచారణ చేసి దీనికి అవసరమైనటువంటివి కూడా సన్నద్ధం చేసుకుని ఆ తర్వాత బయట పెట్టి ఉంటే సరిగా ఉండేది అనేది ఎల్లడలా అందరూ చెప్తున్నటువంటిది. రెండవ అంశం ఏంటంటే ఇప్పుడు కల్తీ జరిగింది అని అంటున్నారు. ఈఓ గారు స్వయంగా చెప్పింది ఏమనంటే టీటీడీకి ఎలాంటి ల్యాబులు లేవు అని చెప్పి ఈఓ గారు స్పష్టంగా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ లోనే. అవును. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది టీటీడీకి ఉన్నటువంటి ల్యాబుల్లో దానికి ఆ రకమైన కల్తీని నిర్ధారించే పరికరాలు లేవు అని అంటున్నారు. అంటే ఒక ఆయనేమో పూర్తిగా ల్యాబులే లేవంటాడు, ల్యాబ్ ఉన్నా సరే దాంట్లో నిర్ధారించే పరికరాలు లేవని ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక నాయకుడేమో ఇంకొక రకంగా అంటారు. అసలు ల్యాబులే లేవంటారు, దాంట్లో మనుషులే లేదంటారు. ఇవన్నీ కూడా తప్పు అనేది టీటీడీ ఉద్యోగులకు అందరికీ తెలుసు. కారణం ఏమంటే ఈ ల్యాబులు అనేది ఏదో వైసీపీ వచ్చిన తర్వాత పెట్టడమో తెలుగుదేశం హయాంలో పెట్టడమో కాదు, ఎప్పుడో దశాబ్దాల కాలం నుండి ఈ సిస్టమ్ టీటీడీలో అమలు అవుతుంది. చెకింగ్ సిస్టమ్. నెయ్యిని తనిఖీ చేయడమే కాదు, చక్కెర, యాలకులు, బెల్లము, ఎన్ని రకాల ఆహార పదార్థాలని వినియోగిస్తుందో టీటీడీ వాటన్నిటిని తనిఖీ చేసేటువంటి సిస్టము ఈ రోజు కొత్త కాదు సార్, ఎప్పటి నుంచో ఉంది.
ఇది ఇది ఎవాల్వ్డ్ ఇది అందరికీ ఏ టీటీడీ ఉద్యోగస్తుని అడిగినా చెప్తారు. కొండ మీద ఉన్నటువంటి ఏ సాధారణమైనటువంటి అక్కడ ప్రజలను అడిగినా చెప్తారు. డిబేట్ లో ఇంకా లోపలికి వెళ్ళడానికి ముందు ప్రైమరీగా అందరికీ ఉన్న ఫస్ట్ ప్రధానమైన డౌట్, నిందితులు ఎవరు తప్పు చేశారు, ఎవరికి శిక్ష పడాలి, ఎలా పట్టుకుంటారు, ఇవన్నీ కూడా పక్కన పెడితే కోట్లాది మంది శ్రీవారి భక్తులు హిందువులు పడుతున్న ఆందోళన ఈ కల్తీ ఆయిల్ లడ్డూలో కలిసిందా లేదా అని. యాజ్ ఫర్ ఈవో గారి స్టేట్మెంటు 4 ట్యాంకర్లు కల్తీవని మేము ఐడెంటిఫై చేసి తిరుమలలో ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించాం, దానికి సంబంధించిన శాంపిల్స్నే ఎన్డీడీఏకి పంపించామని చెప్తున్నారు. సో ఆ శాంపిల్స్ ఎన్డీడీఏకి పంపించినప్పుడు ఆ ట్యాంకర్స్ని రిజెక్ట్ చేసినప్పుడు ఆ నెయ్యి లడ్డూలో కలిసినట్లు ఎలా అవుతుంది? కలిసింది అనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు ఆయన 4 ట్యాంకర్లని మేము రిటర్న్ చేశాము అని చెప్పారు. రిటర్న్ చేశారని అంటే అది ఇక్కడ నిర్ధారణ చేసి రిటర్న్ చేశారా, లేదంటే ఎన్డీడీబీ నుంచి వచ్చే రిపోర్ట్ వచ్చేదాకా దాన్ని వెయిట్ చేయించి ఎప్పుడో 10 రోజుల తర్వాత వీళ్ళు తనిఖీ చేసే రోజుకి ఆ శాంపుల్ తీసుకున్నారు. 4 ట్యాంకర్లు శాంపుల్ తీసుకున్నారు, ఇక్కడ తనిఖీలు చేశారు. ఇక్కడ తనిఖీలు చేసిన తర్వాత ఏం రిపోర్ట్ వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈఓ గారు కానీ చెప్పడం లేదు. ఈ శాంపిల్స్ ని ఇక్కడ కాదు ఆ గుజరాత్ దగ్గరికి పంపిద్దామని పంపించారు. సంతోషం, మంచిదే. అప్పుడు ఆ రిపోర్ట్ వచ్చేదాకా ఈ ట్యాంకర్ ని బయట పెట్టున్నారా, అప్పుడే తరిమేశారా అనే విషయాన్ని ఇంతవరకు వెల్లడి చేయడంలే. అసలు ఇక్కడి నుంచే తరిమేస్తే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్టు లేదు. అక్కడి నుంచి వచ్చేదాకా వీటిని వెయిట్ చేయించారా, లేదు వినియోగించారా? ఈ విషయాన్ని ఎవరు చెప్పాలా? టీటీడీ యాజమాన్యం చెప్పాలా, లేదంటే వినియోగించలేదు అనేది ఈవో గారు చెప్పిన మాట మన ప్రెస్ కాన్ఫరెన్స్. మీ వాయిస్ నాకు స్పష్టంగా రావడం లేదు సార్, కొంచెం గందరగోళంగా ఉంది, నాకు అర్థం కావడం లేదు మీరు చెప్పేది. ఒక నిమిషం. హలో, వినియోగించలేదు అనేది టీటీడీ ఈవో గారు చెప్పిన మాట నాకు అర్థం కావడం లేదు సార్ నరసింహరావు గారు. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆ ట్యాంకర్లని వినియోగించలేదు అనేది టీటీడీ ఈవో గారు చెప్పిన మాట సార్. హలో, ఆ ట్యాంకర్లని వినియోగించలేదు అనేది టీటీడీ ఈవో గారు చెప్తున్న మాట. అదే నేను చెప్పేది అదే. ఇప్పుడు టీటీడీ వినియోగించలేదు వెనక్కు పంపామని చెప్తున్నారు, దాంట్లో ఏమి సందేహం లేదు. వినియోగించలేదు వెనక్కు పంపామన్న తర్వాత అది ఎన్డీడీబీ నుంచి వచ్చేదాకా ఇక్కడ తిరుపతిలో ఉన్నాయా 10, లేదా వెనక్కి పంపించేశారా? 10 రోజుల పాటు ఇక్కడే తిరుపతిలో పెట్టుకొని ఆ తర్వాత వెనక్కి పంపారా? ఇమీడియట్ గా వెనక్కి పంపించుంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లు బాగున్నట్టు కదా. ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లనే ఈ కల్తీ అనే దాన్ని ఐడెంటిఫై అయింది అనేది అర్థమవుతుంది. లేదా ఆ వాళ్ళ నుంచి వచ్చేదాకా అంటే దాదాపు 10 రోజుల పాటు కొండ మీదకి పోకుండా ఇక్కడే తిరుపతిలోనే పెట్టి ఆ తర్వాత దీన్ని నిర్ధారణ చేశారు. ఈ విషయాన్ని చెప్పాలి కదా. ఈ విషయం ఈ రోజు దాకా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. నేనేమంటున్నానంటే ఈ ల్యాబ్ లో తనిఖీ చేయడం అనేది ఈ రోజు కొత్త కాదు, ఈ రోజు ఉద్భవించింది కూడా ఏం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా కొన్ని ట్యాంకర్ని తిరుగుముఖం పంపించారు, రిటర్న్ చేశారు. వీళ్ళ హయాంలో 3.5 సంవత్సరాల్లో కూడా ఒక 20 సార్లు 18 సార్లు వెనక్కి పంపించారని ఇది రికార్డెడ్ గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. ఇవి టీటీడీలో ఉన్నటువంటి దాదాపు అందరు ఉద్యోగులు కూడా ఐడియా ఉంది. ఇక్కడ జరిపేటువంటి సిస్టమ్ ఏంటంటే NABL సర్టిఫికెట్ ని అక్రిడిటేటెడ్ దాన్ని ఏమంటారు సర్టిఫై చేయాల్సినటువంటి అక్రిడిటేటెడ్ ల్యాబ్స్ ఫర్ టెస్టింగ్ వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని ఇక్కడికి రావాలి. బేసిక్ అంటే వాళ్ళు బయలుదేరేటప్పుడే దీని నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకొని ఇది బాగా ఉంది అని చెప్పి సర్టిఫై చేయాలి. ఎవరు ఆ సర్టిఫై చేసేది? కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్టిఫై చేయాలి. అది తీసుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టీటీడీ ల్యాబ్ లో పరీక్ష చేస్తారు. టీటీడీ ల్యాబ్ సర్టిఫై చేసిన తర్వాత ఒక 5 ఉద్యోగులు విజిలెన్స్ నుంచి కొంతమంది కొంతమంది వెళ్ళి దాన్ని పరిశీలన చేస్తారు. పరిశీలన ల్యాబ్ లో ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ కరెక్ట్ అని చెప్పి వీళ్ళు నిర్ధారణ చేయాలి. వీళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత జిఎం ప్రొక్యూర్మెంట్ దగ్గరికి వెళ్తుంది. జిఎం ప్రొక్యూర్మెంట్ లో కూడా మళ్ళీ నాణ్యతా పరీక్షలు చేసి మళ్ళీ జిఎం వేర్ హౌసింగ్ పంపిస్తారు. జిఎం వేర్ హౌసింగ్ అవి తీసుకునేటప్పుడు వీటన్నిటిని పరిశీలన చేసి లోపల పెడతారు. అంటే నేను అనేది ఏమంటే ఒక ఎవాల్వ్డ్ సిస్టమ్ అనేది టీటీడీలో ఉంది. ఇది ఉద్యోగస్తులందరూ కూడా తెలుసు. ఇన్ని సిస్టమ్స్ లో కూడా ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత కూడా అడల్ట్రేషన్ జరిగింది అని చెబుతున్నారా? లేదు, అసలు ఇవన్నీ ఏమీ జరగడం లేదు, ఇవంతా బొత్తిగా
తప్పుడు వ్యవహారాలు అయిపోయినాయి, మొత్తం అందరూ కుమ్మకన్నా అయిపోయినారు. లేదంటే ఈ సిస్టమే కొలాప్స్డ్ సిస్టమ్ గా ఉండాలా, ఏ మాత్రం ఏదో తూతు మంత్రంగా జరుగుతున్నటువంటి సిస్టమ్ గా ఉండాలా, ఈ విషయాలు ఏమి మాట్లాడడం లేదు. కానీ మేము తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళుగా, టీటీడీ ఉద్యోగస్తులుగా అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఇది ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. దాంట్లో ఎవరు దీన్ని కాదనడం లేదు. ఈవో ఏమన్నా కాదు, ఈవో ల్యాబ్ లేదన్నాడు తప్ప తనిఖీలు జరగవు, ఇక్కడ ఏమి జరగదని ఆయన కూడా ఏం చెప్పలేదు. అంత మునుపు చెప్పినప్పుడు కూడా ఈ ఎడిబుల్ ఆయిల్ అనేది కనిపించింది అని చెప్పారు. సరే, ఆ తర్వాత వాళ్ళ పరిశీలనలో ఇవన్నీ బయటపడినాయన్నారు. కరెక్ట్ అనుకుందామా. వీటిని ఒకటి మాత్రం వాస్తవం సార్, ఇది వైసీపీ ఏం చెప్పినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పినా, ఇది భక్తుల మనోభావాలతో చెలగాట మాటమే తప్ప మరొకటి కాదు. ఇది నిజంగానే అడల్ట్రేషన్ జరిగితే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇది ఒక సుదీర్ఘమైనటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎవరు ప్రవర్తన చేసినా దాన్ని కఠినంగా శిక్షించాలి, ఏమాత్రం సందేహం లేదు. నేనేమంటానంటే సిట్ ని మా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ. మేమైతే ఏమని అడిగామంటే ఉన్నత స్థాయి విచారణ స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేయాలి అని చెప్పి మేము చెప్పాం. కారణం ఏమి, ఓ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జో లేదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి అత్యున్నతమైన వ్యవస్థ నుంచి ఒకరినో కేటాయించి, ఒకరో ఇద్దరో ముగ్గురో లేదంటే ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఏదైనా గానీ ఒక ఏ మాత్రం శశబిషలు లేకుండా ఏ పక్షానికి కాకుండా అసలు వాస్తవం ఏంది అని వెల్లడి చేసే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని బయట పెట్టాలి. నిజంగా భక్తులు కోరుకుంటున్నది అది. అసలు ఏం జరిగింది ఈ రోజు, వీళ్ళు చెప్తున్నది కరెక్టా, వాళ్ళు చెప్తున్నటువంటిది కరెక్టా, అసలు మేము మోసపోయామా? వెంకటేశ్వర స్వామి మీద భక్తి భావంతో మేము తిరుమల కొండకి ఎక్కడి నుంచో వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్ల నుంచి వచ్చి, లేదా ఎర్రటి ఎండలోను వర్షాల్లోనూ వీటన్నిటిలో కూడా కాలు కొట్టుకుంటా వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి ఆ దేవదేవుడిని మొక్కులు తెచ్చుకోవడం కోసం మేం ప్రయత్నం చేస్తా ఉంటే మా మీద ఈ రకమైనటువంటి దారుణాలు ఏంది? దేవుడి పేరు చెప్పి ఈ కల్తీలు, ఈ వ్యవహారాలు, అది కూడా మరి దారుణమైనటువంటి పద్ధతిలో ఏందన్న భావన మొత్తం భక్తుల్లో ఉంది. వేరాజ్ మనం ఎంప్లాయీస్ దగ్గరికి పోయేటప్పుడు కూడా ఏంది ఇదంతా కూడా ఈ గందరగోళమైనటువంటి పరిస్థితి ఏంది, ఒకరి మీద ఒకరు ఈ విమర్శల పేరుతో ఇవన్నీ కూడా ఏంది ఇంత రచ్చ చేసుకోవాలనా అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ రచ్చ ఎక్కడ దాగిపోయింది? ఏదో టీటీడీయో లేకపోతే ఈ పరిధో మన రాష్ట్రంలో పరిధో సమస్యగా మారలా. వెంకటేశ్వర స్వామి పట్ల ఉన్నటువంటి ఆరాధనాభావం, పవిత్రత, ఈ సెంటిమెంట్ ఇవన్నీ కూడా ఏ దశకి వెళ్ళాయి? మొత్తం దేశంలో మధ్యప్రదేశ్ భోపాల్లో ధర్నా జరుగుతుంది, అయోధ్యలో గొడవ జరుగుతుంది, లేదా ఢిల్లీలో అక్కడ మాట్లాడతారు. దేశంలో చాలా చోట్ల చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి సీరియస్ గా మాట్లాడుతున్నారు. నిన్న పోయి కొంతమంది ఏదో గొడవ చేసినట్టుగా దీంట్లో మీడియాలో మనం చూసాం. ఎక్కడికక్కడ ఏందనంటే ఇది దుర్మార్గం కదా, ఎవడైనా అనుకుంటాడు నేచురల్. కారణం ఏమంటే మనోభావాలతో చెలగాటమాడినటువంటి దాన్ని ఏ ఒక్కరు అంగీకరించరు, సీరియస్ గా తీసుకుంటారు. సీరియస్ చెలగాటం ఆడిన వాళ్ళు ఎవరు? చెలగాటం ఎవరైనా, ఇప్పుడు నేననేది చెలగాటం ఆడడం అంటే అడల్ట్రేషన్ జరిగితే గత ప్రభుత్వం దానికి పూర్తి బాధ్యత వహించాలి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. లేదా గత ఉన్నటువంటి పాలక మండలి బాధ్యత వహించాలి, అధికారులు బాధ్యత వహించాలి, దాంట్లో చేయాలి. ఈ అడల్ట్రేషన్ ముందు లేదు, దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద పంచాయతీ చేసి కంపు చేసి ఎక్కడికక్కడ అన్ని అనవసరమైనటువంటి చర్చలు చేస్తే దాన్ని అది కూడా చెలగాటమే. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటమే కదా అది. అసలు జరిగిందా లేదా నిజంగా నువ్వు శిక్షించదలుచుకుంటే తప్పులన్నింటినీ ఐడెంటిఫై చేసి కఠినమైనటువంటి శిక్షణ విధించాలి. ఎవరది? ఉద్యోగుల పాత్ర ఉందా, అధికారుల పాత్ర ఉందా, బోర్డు పాత్ర ఉందా, లేదా చైర్మన్ పాత్ర ఉందా, లేదంటే గత ముఖ్యమంత్రి పాత్ర ఉందా? ఇదేదో ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైనటువంటి పద్ధతుల్ని మీరు అనుసరించాలి కదా. అది కాకుండా ఏదో ఒక ప్రకటన చేసేయడం, దాని మీద విచారణ చేశామని చెప్పి దీన్ని మీరు ప్రకటించడం, ఆ తర్వాత దీని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి, దీన్ని మత భావాలను రెచ్చగొట్టడానికి సహకరించే పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వ వ్యవహార శైలి. స్వయంగా ముఖ్యమంత్రి అదే మాట్లాడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి ఏమని చెప్తున్నాడు? ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి చర్చిలో జరిగితే ఎట్టుంటారా, మసీదులో జరిగితే ఎట్టుంటారు. చర్చిలో జరిగిన, మసీదులో జరిగిన, గుడిలో జరిగిన
తప్పు ఎవడు చేసినా కఠినంగా వ్యవహరించాలి. అక్కడ కూడా మనోభావాలే. చర్చి పట్ల అదే రకమైన అభిప్రాయం ఉంటుంది, మసీదులో అట్లే ఉంటుంది. భక్తుడు ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటాడండి. మధ్యలో ఉన్నటువంటి మతాన్ని ఆధారం చేసుకుని రెచ్చగొట్టి మతోన్మాదంతో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిన ఇట్లాంటి వాటిని అడ్వాంటేజ్ తీసుకొని చేస్తారు. కాబట్టి పైన ఉన్నటువంటి వాళ్ళు లేదా దీన్ని నడిపేటువంటి వాళ్ళు లేదంటే దీన్ని హెడ్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎట్లుండాలి, ఫెయిర్ గా ఉండాలి. దీనంతా ప్రక్షాళన చేయడానికి అవసరమైనటువంటి పద్ధతులను అనుసరించాలి. దురదృష్టం ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సంపాదించుకోవడానికి జరుగుతున్నటువంటి ఇది ఏ మాత్రం క్షంతవ్యం కాదని చెప్పి టీటీడీ ఉద్యోగులు గారు సాధారణ ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు. మురళి గారు, మా బోటి వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఏంటంటే మేము ఏదో ఒక తిరుమలకు మొత్తం 5 ఏజెన్సీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి. ఏఆర్ ఫుడ్స్ మాత్రం 320 రూపాయలకు మాత్రమే సప్లై చేస్తుంటే ఇంత తక్కువ ధరకి ఎలా సప్లై చేస్తున్నారనే అనుమానం రావాలి కదా, ఎందుకు రావట్లేదని ఒక ప్రశ్న ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. మీకున్న నాలెడ్జ్ ఏంటి? మిగతా సంస్థలు ఎంత రేటుకు సప్లై చేస్తున్నాయి, వాటికి ఏఆర్ ఫుడ్స్ కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు నేననేది సార్ ఒకటి ఇక్కడ మనం అర్థం ఇది ఒక గందరగోళంగా ఉంది ఈ చర్చ అంతా కూడా. మీడియాలో ప్రధాన మీడియాలో కూడా 1600-2000 రూపాయలు ఖర్చు అయ్యే నెయ్యి తయారీకి ఖర్చు అయ్యే నెయ్యిని 310 రూపాయలకి ఎట్లిస్తారు, 320 నుంచి 410 రూపాయలకి ఎట్లిస్తారు అని చెప్పే ప్రశ్న చాలా పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఇప్పుడు నందిని వాళ్ళు సప్లై చేసేది కూడా 450 రూపాయలే కదా. హెరిటేజ్ వాళ్ళు అవును హెరిటేజ్ వాళ్ళు అమ్ముతున్నది మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో 550 రూపాయలే కదా. వాస్తవంగా సాంప్రదాయ పద్ధతిలో గనక నెయ్యిని తయారు చేస్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్, 1600-1000 రూపాయలు ఈజీగా అవుతుంది. 40 లీటర్లు దాన్ని కాంచి చల్లార్చి దాని అంతా కూడా చేస్తే దాంట్లోంచి వెన్నం తీసుకుంటే 1 కేజీ నెయ్యి వస్తుంది. ఇది జనరల్ ఫినామినా. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అడిగిన 40 లీటర్ల పాలుని ప్రొక్యూర్ చేసి దాన్ని కాంచి దాన్ని చేస్తే 1 కేజీ నెయ్యి వస్తుంది. ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇదనమాట, మనకందరికి కూడా తెలిసినటువంటిది. ఇక్కడ ఈ మనం ఏమంటాం ఆ డైరీలో వీటన్నిటిలో జరుగుతున్నట్టు ఒక మోడర్న్ టెక్నాలజీ ఆధారంగా పచ్చి పాలనలోంచే ఈ వెన్నను వేరు చేసి దాంట్లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉండాలా, మిగిలినటువంటి ఉండాలా, టోన్డ్ మిల్క్ ని ఏం చేయాలన్నటువంటి సిస్టమ్ ఆధారంగా నెయ్యిని తయారు చేస్తారు. నెయ్యిని తయారు చేసి ఈ రకంగా తయారు చేసినటువంటి నెయ్యే ఈ రోజు ఎవరైనా హెరిటేజ్ అయినా అదే చేయాలా, నందిని అయినా చేయాలా, ఏఆర్ డైరీ అయినా అదే చేయాలా. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ డైరీ వాళ్ళైనా 500 రూపాయల లోపు లేదా 500-600 రూపాయలకి నెయ్యి ఇస్తున్నారంటే దానికి కారణం ఈ రకమైనటువంటి పద్ధతిలో చేస్తేనే సాధ్యమవుతుంది. ఇది మనందరికీ అర్థమై ఉండాల్సినటువంటి అవసరం. కొండ మీద కూడా 90 కేజీల నెయ్యిని వినియోగిస్తున్నారు. ఇది కాకుండా 15,000 కేజీల నెయ్యిని లడ్డు తయారీకి వినియోగిస్తూ ఇంకొక 90 కేజీల నెయ్యిని ఇప్పుడు హారతిలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు నిత్యం ఇచ్చే హారతుల్లో వీటన్నిటిలో కూడా 30 కేజీల నెయ్యి అవుతుంది ప్రతిరోజు వినియోగానికి. అదే మాదిరి ఒకళ్ళు మాత పోర్టు ఉంది, మీకు కూడా ఐడియా ఉంది, మీరు ఇక్కడ పనిచేసి ఒకళ్ళు మాత పోర్టులో 30 కేజీల నెయ్యిని అక్కడ కూడా దేవుడికి వీటన్నిటికీ నైవేద్యానికి పెట్టడానికి చేస్తారు. దేవుడి దగ్గర నైవేద్యానికి పెట్టడానికి ఒక 30 కేజీల నెయ్యి రాజస్థాన్ దగ్గర పత్తిమేడ అని ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ప్రతిరోజు 60 కేజీల నెయ్యిని ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకంటే 2000 లీటర్ల నుంచి 2500 లీటర్లు 550 గోవులు కొండ మీద ఉన్నాయి. రకరకాల డోనార్స్ ఇచ్చినటువంటి గిరి ఆవులని ఇవన్నీ కొంచెం పాపులర్ గా ఉన్నటువంటివి శ్రేష్టమైనటువంటి ఆవులు అని చెప్పి టీటీడీ కొండ మీద గోశాలను ఏర్పాటు చేసి దాంట్లో పాలు పిలికి ప్రతిరోజు 60 కేజీల నెయ్యిని తయారు చేస్తున్నారు. ఇది అందరికి కూడా తెలిసినటువంటి. ఈ నెయ్యి తయారు చేసే పద్ధతి సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. ఇది 1500 అవుతుంది, 2000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు రాజస్థాన్ లో పత్తిమేడ నుంచి వచ్చే నెయ్యి కూడా సాంప్రదాయ పద్ధతిలో చేస్తారు కాబట్టి 1,00,000 రూపాయలు అవుతుంది ఒక రోజు ఖర్చు. లాస్ట్ 3 years నుంచి ఒక అతను పేరు నేను మర్చిపోయాను, ఒక భక్తుడు సత్యనారాయణ గారు ఏదో పేరు అనుకుంటా, ఆయన పంపుతున్నాడు. ఇది లాస్ట్ 3 years నుంచి ఇప్పుడు కూడా పంపుతున్నాడు. వీటన్నిటి మీద వివాదం ఏమి లేదు. ఇప్పుడు వివాదం అంతా ఎక్కడంటే మొత్తం తమిళనాడు నుంచి వస్తున్నటువంటి ఏఆర్ డైరీ నుంచి వచ్చిందని వాళ్ళు 310 రూపాయలకి ఎట్లా సాధ్యమైంది అనేది ప్రశ్న. 310 నుంచి 400, 320 నుంచి 410 రూపాయలకి ఎట్లా సాధ్యమైంది? 8 మంది సప్లయర్స్ ఉండేది. కాబట్టి సాధ్యం అవుతుందా కాదా అంటే సాధ్యం అవుతుంది, ఎందుకు కాదు? ఇప్పుడు 450 రూపాయలకి నందిని వాడు ఇస్తా ఉంటే ఈడు 310 రూపాయలకి ఎందుకు ఇవ్వలేడు? దీంట్లో ఏమన్నా అడల్ట్రేషన్ జరిగిందా లేదా అని ఇప్పుడు
పరిశీలన ఈ అడల్ట్రేషన్ తో కూడా ఖర్చు ఎంత అవుతుంది ఏమనంటే చాలా తేలిక అవుతుందని చెప్పి కొంతమంది నిపుణులు చెప్పినారు అని అంటున్నారు. కాబట్టి నేనేం నిపుణులు కాదు దాంట్లో. ఈ అడల్ట్రేషన్ జరగకుండా 310 రూపాయలకి ఇవ్వగలిగిన అవకాశం ఉందా లేదా అని చెప్పేదానికి నా దగ్గరే అంత అథెంటిటీ నాకేమి లేదు. కాబట్టి నిపుణులు చెప్పాలి, లేదా దీని మీద ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను పెట్టి వాళ్ళు పరిశీలన చేసి, లేదా ఇతరత్ర ఏమేమి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్తే దాని బాగుంటుంది తప్ప అడల్ట్రేషన్ జరిగిందా లేదా, ఈ రేటుకి ఇస్తారా ఇవ్వలేరా అని అంటే నేను అదే అనేది. ఇప్పుడు 450 రూపాయలకి ½ కేజీ మార్కెట్ రేట్ గా నందిని వాళ్ళు చెప్పున్నారు. ఇప్పుడు మీరు చూడండి అమెజాన్ లో లేదా ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ లో కొడితే నందిని ఇది కొడితే ½ కేజీ 450 రూపాయలు, అంటే 900 రూపాయలు కేజీ. వాడు కేజీ 450 రూపాయలకి ఇప్పుడు సప్లై చేస్తున్నాడు కదా. ఇదే కాదు, 8 ఏళ్ల కిందట నందిని వాళ్ళు కల్తీ నెయ్యిని అందించారు అని చెప్పి అప్పుడు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు పూతలపట్టు ఎమ్మెల్యేగా ఉన్నాడే మురళి, ఆయన హెచ్ఎం టీవీకి రిపోర్టర్ గా తిరుపతి నుంచి ఆయన పనిచేసి ఆయనే ఒక వార్త ఇచ్చాడు. ఇప్పుడు అంతా కూడా అది ఒక పెద్ద చర్చగా ఉంది. అంటే ఆ రోజున కల్తీ జరిగిందని, విజయవాడ కేంద్రంగా కొంతమంది కల్తీ చేశారని, ఇదేదో కొత్త కాదు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ ప్రక్షాళన చేయాలి. నేననేది ఒక్క నెయ్యిలోనే కాదు సార్, మీకు తెలియదేం లేదు నరసింహరావు గారు. కొండ మీద టికెట్ల దందా మామూలు దందానా? టికెట్ల దందా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, 3.5 లక్షల టికెట్లు ఒక చైర్మన్ అనుకుంటే ఇచ్చాడు. ఏమిది, ఇదేదో అమ్ముకున్నారు విచ్చలవిడిగా అని చెప్పి అంటున్నాడు. ఒక చైర్మన్ ఇచ్చాడు, ఎమ్మెల్యే చైర్మన్ ఒకటి 3.5 లక్షలు ఇస్తే ఎమ్మెల్యేలకు ఇచ్చారు, బోర్డు సభ్యులు ఎంతమందికి ఎన్ని ఇచ్చారు, లేదా ఈఓ అధికారులు వీళ్ళంతా ఎన్ని ఇచ్చారు? ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో, కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, ఇవన్నీ అసలు విఐపీలకే సరిపోతే ఇంక సామాన్యుడు ఏడపోయేది ఎక్కడ జరిగేది అనేది ప్రశ్న. నేను అందుకని మేమేమంటున్నామంటే టీటీడీలో సమాచార హక్కు చట్టాన్ని మీరు పునరుద్ధరణ చేయండి. ఇప్పుడు సమాచార హక్కు చట్టం టీటీడీకి వర్తించదని చెప్పి వైసీపీ గవర్నమెంట్ లో, టీడీపీ గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందరూ దీన్ని మా సమాచార హక్కు చట్టం వర్తించదండి. సమాచార హక్కు చట్టం ఉంటే కనీసం ఇట్లాంటివన్నీ అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు టికెట్లు ఎవరెవరికి ఇస్తా ఉన్నారు అనే విషయాల్ని ప్రతిరోజు ప్రకటించండి. ముఖ్యమంత్రి కార్యాలయం ఇన్ని రికమెండ్ చేసింది, చైర్మన్ కార్యాలయం ఇన్ని రికమెండ్ చేసింది. ఈ రికమెండ్ చేసినటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తల, భక్తుల, లేదా విదేశీయుల, లేదా ఎవరు ఏందనేది అర్థమవుతుంది కదా. ఇవేమి ప్రకటించరు, ఇవేమి తెలియజేయరు, అసలు ఏమవుతుందో అర్థం కాదు. ఒక గూడు పుటాన్ని స్వయంగా హోమ్ మినిస్టర్ అనిత గారు కేబినెట్ మీటింగ్ లో ఏమని చెప్పింది ముఖ్యమంత్రి గారికి, ఒక బ్రోకర్ నా దగ్గరికి వచ్చాడు, మీకు నెలకి ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం, మీ లెటర్లన్నీ మాకు ఇవ్వండి, మీరెవరున్నా భక్తులు పంపిస్తే మేము వాళ్ళకి దర్శనం అన్ని ఏర్పాట్లు చేస్తాము, అదే మాదిరి మేము ఇంత డబ్బు అని మేము మీకు ఇస్తాము, మేమేదో భక్తులను పంపించుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి స్వయంగా బ్రోకర్లే నా దగ్గరికి వచ్చారని చెప్పి హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడింది. నోన్ ఫ్యాక్ట్ కదా సార్, అది మనకు తెలియదే ఉంది. అదే బోర్డు మెంబర్ మాట చెబుతూ ఇంకో మాట కూడా అయింది, కొంతమంది మంత్రులు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారని చెప్పి ఆ బ్రోకర్లు నాకే చెప్పారని చెప్తే ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయి ఇది చెప్పినాడు. ఆ బ్రోకర్ని అరెస్ట్ చేయరా, వాడి మీద కేసులు పెట్టరా, వాడి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏమి అనేదేం పట్టించుకోరా? నేను అనేది హోమ్ మినిస్టర్ ఏదో ఊరికే తేలికే చెప్పేయడం, ముఖ్యమంత్రి ఆశ్చర్యపోవడం, లేదంటే మిగిలిన మంత్రులందరూ ఒప్పందాలు చేసుకునే చిన్న విషయం ఇది. సో ఈ బ్రోకర్లందరినీ మీరు అరెస్ట్ చేయడా? వాడి పేరు చెప్పి వాడు వచ్చాడు వాడిని ఇమ్మీడియట్ గా పట్టి స్టేషన్లు వేసి వాడిని ఎఫ్ఐఆర్ పెట్టి వాడి వెనకాల ఎవరు ఉండరు, ఇంకా ఇట్లాంటి బ్రోకర్లు ఎంతమంది ఉన్నారు, మీరు ప్రక్షాళన చేయాలి కదా. ఇదేదో చాలా క్యాజువల్ గా ఏదో సామాన్యులు కూర్చొని మాట్లాడుకుంటే చెట్టు కింద మాట్లాడుకుంటా ఉంటారు చూడండి, ఆ మాదిరి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఏం అర్థం ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు. నేను అనేది ఏమంటే ఇప్పుడు మీరు ఏ విషయాలు మాట్లాడినా అధికారంలో ఉన్నటువంటి వాడు ప్రతిపక్షం ఒకటి కాదు, అధికారంలో ఉండేవాడు, అధికారంలో ఉన్నటువంటి వాడు ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మీ ప్రవర్తన భిన్నంగా ఉండాలి. వాళ్ళతో పోటీ పడి ఏదో ఒకరికొకరు మన కరుణాకర్ రెడ్డి గారేమో రక్తం కక్కుని చచ్చిపోతాను ఒక ఆయన అంటాడు, లేదా మన ముఖ్యమంత్రి గారేమో ఆయన ఏమంటాడు, దేవుడే నాతో మాట్లాడించి ఈ రెండు జరిగేటివేనా? నిజంగానే దేవుడే మాట్లాడిస్తే ఇదొకటే మాట్లాడించారా? ఇంకా చాలా తప్పులు ఉన్నాయి, అవన్నీ మాట్లాడించారు అదే దేవుడు? లేదా కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు రక్తం ఎక్కువ చచ్చే వాళ్ళైతే ఎంతమంది చచ్చిపోయినా కొండ మీద ఎన్ని పాపాలు, ఒకటా రెండో పాపాలు జరుగుతూ ఉండేది. వీటన్నిటిలో తెలుగుదేశంకి మినహాయింపు, వైసీపీకి మినహాయింపు, కాంగ్రెస్ అధికారంలో ఉండేవాడంతా కూడా కొండని అదొక పునరావాస కేంద్రంగా మార్చుకొని
దందాలు చేయడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా మారిపోయింది. ఓకే, స్వామి నిజానికి మాట్లాడాడు వెంకటేశ్వర కాబట్టి, స్వామి చట్టంలో మైనర్ కాబట్టి వెంకటేశ్వర స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో కాదు కదా. వెంకటేశ్వర స్వామి బాధ్యత చూసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు కదా. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికి భక్తులు, వేరే దేశాల అధ్యక్షులు కూడా వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కదా. సో అటువంటిది రెండు పార్టీల మధ్య వ్యవహారంగా, రెండు పార్టీల ఎఫ్ఐఆర్గా మార్చేయడం అనేది అన్ఫార్చునేట్ కనపడుతుంది, దురదృష్టకరమైన వాతావరణం కనపడుతుంది. సో దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే నేను అనేది అదే ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విశ్వాసానికి సంబంధించింది. దురదృష్టం ఏంటంటే ఆ విశ్వాసం నుంచి ఈ రోజు మరింత దిగజారిపోయి వ్యక్తుల మధ్య సమస్యగానో, పార్టీల మధ్య సమస్యగానో, మత ఉద్రిక్తతలకి కేంద్రంగా తిరుపతిని మార్చడానికి, దేశంలో లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం క్షమించదగింది కాదు. ఇది ఏ ఒక్కరు చేసినా ఇది తప్పు అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం జరగాలి సార్? ఈ మొత్తం వ్యవహారంలో దోషులు ఎవరో తేలాలి ఒకటి, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన ఆందోళన ఒకటి. ఆ ఆందోళన తొలగాలంటే ఎవరి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రావాల్సిన అవసరం ఉంది? ఏ తరహా విచారణ జరగాల్సిన అవసరం ఉంది? విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇదేదో సిట్టు లేకపోతే ఇట్లాంటివి కాకుండా ఉన్నత స్థాయి విచారణ జరపాలి, సుప్రీంకోర్టు జడ్జితోనో, లేదంటే ఇంకా అట్లాంటి పద్ధతుల్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాలి సార్. రేపు మళ్ళా జరిగేది ఏంటంటే ఏం జరుగుతుందనంటే ఈ సిట్ అనేది చంద్రబాబు నాయుడు చేతిలో ఉండేది కాబట్టి వాళ్ళే మొత్తం నివేదిక రాసి ముందుగానే ఇచ్చేశారు, వీళ్ళు ముద్ర సంతకాలు పెట్టి ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడతారు. అట్లాంటి వాటికి అవకాశం లేకుండా ఈ రోజు కోట్లాది మంది భక్తుల విశ్వాసాలని పరిగణలో పెట్టుకొని వాళ్ళ మనోభావాల్ని కాపాడేటట్టుగా వ్యవహారం చేయాలి. కారణం ఏంటంటే ఎవడైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు వెంకటేశ్వర స్వామి తరఫున కస్టోడియన్స్, ధర్మకర్తలు వీళ్ళు. ఇప్పుడు బోర్డు లేకపోతే బోర్డు లేదు, ఇప్పుడు టిటిడి ఈవో కస్టోడియన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కస్టోడియన్. కారణం ఏమి? దేవుడు చెప్పుకోలేడు తనకు ఎదురవుతున్నటువంటి కష్టాన్ని, లేదంటే మాట్లాడలేడు. అందుకనే చట్టంలో దేవుడిని మైనర్ గా పేర్కొన్నారు. ఇది మనకందరికి కూడా తెలుసు. కాబట్టి ఫెయిర్ గా అధికారంలో ఉండేవాడు ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. తప్పులు ఎంతటి వాళ్ళు చేసినా కఠినంగా వ్యవహరించాలి, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో సంయమనం పాటించాలి. ఏదో రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం కాకుండా చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి తోడ్పడేటట్టుగా వ్యవహరించాలనేది మా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. ఉద్యోగుల తరపున ఉద్యోగుల వర్షన్ ఏంటో కూడా తెలియజేశారు, తిరుపతిలో జరుగుతున్న ఇష్యూల పైన మాతో మాట్లాడేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కందరపు మురళి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.